ప్రత్యేక హోదా కోసం వైసీపీ దాదాపు ఏడాది కాలంగా పోరాటాలు చేస్తోంది. వివిధ మార్గాల్లో నిరసన ప్రయత్నాలు తెలుపుతోంది. అయితే మొన్న అనుకోకుండా వైసీపీ అధినేత జగన్ విశాఖ పర్యటనకు పూనుకున్నారు. విశాఖ ఆర్కే బీచ్లో కొవ్వొత్తుల ర్యాలీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయత్నాన్ని సర్కారు అడ్డుకుందనుకోండి, అది వేరే విషయం. అయితే జగన్ హఠాత్తు పర్యటన వెనుక అసలు కారణం అంతకు ముందు రోజే పవన్ కళ్యాణ్ విశాఖ ఆర్కే బీచ్ పోరుకు మద్దతు పలకడం, మెరీనా బీచ్ను తలపించేలా ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపు ఇచ్చాడు పవన్. దాంతో జల్లికట్టు స్ఫూర్తితో ఆంధ్రాలోనూ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. దీన్ని అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ విశాఖ బయలుదేరాడు. ఇప్పుడు ఈ వ్యూహమే విమర్శల పాలవుతోంది. ఓ సినిమా నటుడు ట్వీట్ చేస్తే ఓ పార్టీ అధినేత వైజాగ్ వెళ్లడమేంటని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్పై ధ్వజమెత్తారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా రాదని, ఒకవేళ వచ్చినా రాయలసీమకు ఒరిగేదేమీ ఉండదని బైరెడ్డి అంటున్నారు. రాయలసీమ ప్రజలంతా ప్రత్యేక సీమ కోసం ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్కు ఏపీ రాజకీయాల్లో అంత ప్రాధాన్యత లేదని, ఆయన కేవలం ఓ సినిమా నటుడని బైరెడ్డి అన్నారు. పవన్కు మీడియా కూడా అతిగా ప్రాధాన్యం ఇస్తోందని మండిపడ్డారు.